శ్రీ విద్య మ్యారేజ్ బ్యూరో అయ్యి ఇదేదో మనకి పనికొచ్చేస్తుంది రోయ్. మేడం ఎవరమ్మా నువ్వు? చెప్పమ్మా. మేడం అమ్మాయి కావాలి మేడం. ఏయ్ ఎక్కడికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు? నీకేమైనా తల్లి తిరుగుతుందా? చిచి తప్పకుండా అనుకోండి మేడం, పెళ్లి సంబంధం కోసం వచ్చాను. పెళ్లి సంబంధం కోసం వచ్చావా? ఆ మాట ముందే చెప్పొచ్చుగా అన్నా. సారీ అమ్మా. ఫస్ట్ కూర్చోండి. అమ్మయ్యా స్వామి. ఇంతకు పెళ్లి సంబంధం ఎవరికి? మీ అన్నకా? కాదు మేడం. పోనీ మీ అక్కకా? కాదు మేడం. కాదా? పోనీ మీ చిన్నానకా? కాదు మేడం, నాకే. నీకు పెళ్ళా? ఏంది ఇలా అంటుంది? సంతకాష్ పిల్లలాగుంటున్నావు. నీకు పెళ్ళేంటి? ఆ? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఎంబీఏ కంప్లీట్ అయ్యి జాబ్ పర్సన్ ఇక్కడ. ఏంటి నువ్వు ఎంబీఏ కంప్లీట్ చేసావా? అస్సలు నమ్మబుద్ధి కావట్లేదు. దేవునిదే మేడం. సర్లే గాని ఇంతకు ఎలాంటి అమ్మాయి కావాలి? జాబ్ లేకపోయినా పర్లేదు మేడం, అమ్మ నాన్నని బాగా చూసుకున్న అమ్మాయి చాలు. ఈ కాలంలో అమ్మా నాన్నల గురించి ఆలోచిస్తున్నావంటే నీ క్యారెక్టర్ నాకు చాలా బాగా నచ్చింది. నీకు తప్పకుండా మంచి అమ్మాయిని అయితే చూపిస్తా. శిష్ట్రా శ్రీనివాస, ఈ శ్రీ విద్య మ్యారేజ్ బ్యూరో 3 పువ్వులు 6 కాయల్లాగా అభివృద్ధి చెందేటట్లు ఆశీర్వదించు స్వామి. ఆశీర్వదిస్తారు కదా? ఆశీర్వదిస్తారులే. థ్యాంక్ యూ స్వామి. శ్రీ విద్య పెళ్ళ ఉండు చెప్తాను. శ్రీ 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 కళ్యాణి, ఓ ఇక్కడే ఉన్నావా? నీకు కొంచెమైనా బుద్ధుందా? ఏమైంది కళ్ళు అంతగా అరుస్తున్నావు? బయట బోర్డు అంటే శ్రీ విద్య పెళ్ళ. బంగారం లాంటి భర్తకి రత్నాలు లాంటి 2 పిల్లలకి ఎలా మోసం చేయాలనిపించింది? ఇంకా చెప్పే 2 గదులు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పి అయినా సినిమాలు బాగానే చూస్తున్నట్లున్నావే. కళ్ళు అది కాదు, నేను చెప్పేది వినవే. ఆపు. ఏం చెప్తావు ఇప్పుడు? ఏం చెప్తావంట? ఏమైందబ్బా దీనికి? ఓహో బయట బోర్డు చూసేమో. ఆగు చెప్తా. నాతో రా, చూస్తే నీకే అర్థమవుతుంది. చూడే. ఇది చూసే లోపలికి వచ్చింది. పెళ్ళి అంటే పెళ్ళి. ఓ అదా, ఓసారి బాగా చూడు. ఆ, చూశాను. శ్రీ విద్య పెళ్ళి అని ఉంది. ఓసారి ఆ అద్దాలు తీసి చూడు. వావ్, గుడ్. Ma'am, this is my certificates. వావ్, నైస్. మ్యారేజ్ బ్యూరో అనేది ఒక మంచి వేదికమ్మ. మనము మంచి అమ్మాయిని గాని మంచి అబ్బాయిని గాని చూపించామనుకో, వాళ్ళ జీవితం చాలా సంతోషంగా సాఫీగా సాగిపోతుంది. సో అలా మన సర్వీసు వాళ్ళకి మంచిగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బ్యూరోని స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. సో మీకు శాలరీ అయితే 15,000 ఒక్కొక్కరికి. మ్యారేజ్ బ్యూరో ఇలాగే మంచిగా ముందుకెళ్ళిందనుకో, మీ పర్ఫార్మెన్స్ ని బట్టి ఇంక్రీజ్ చేస్తాం. సరేనా? ఓకే మేడం, మా వైపు నుంచి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా మ్యారేజ్ బ్యూరోని మంచిగా ముందుకు తీసుకెళ్తాం. అందరికీ మంచి మ్యాచెస్ ని చూపిస్తాం. ఓకే మా, మీరు బీకామ్ కంప్యూటర్స్ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు అకౌంటెంట్ పోస్ట్ ఇస్తున్నానమ్మా. ఓకే మ్యామ్. మీరు పీజీ కంప్లీట్ చేశారు కాబట్టి మీకు మేనేజర్ పోస్ట్ ఇస్తున్నాం. ఓకే మ్యామ్. ఓకే మా, రేపటి నుంచి జాబ్ లో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. వస్తామే. సార్, పేపర్ లో యాడ్ ఇచ్చారా? ఇచ్చాను శ్రీ. ఏంటి జాబ్ వేకెన్సీ ఉందా? ఎవరబ్బా అన్నోన్ నెంబరు? హలో హలో మేడం, చెప్పండి మా. పేపర్లో యాడ్ చూసి కాల్ చేస్తున్నాం మేడం. ఓ అవునా, సరే మా ఆఫీస్కి వచ్చి కలవండి మా. ఓకే మేడం. ఈ టైంలో ఎవరబ్బా ఫోను? హలో హలో మేడం, చెప్పండి మా. పేపర్లో యాడ్ చూసా మేడం. అవునా, ఆఫీస్కి వచ్చి కలవండి మా. ఓకే, థ్యాంక్ యూ మేడం. సరే మా. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మే కమింగ్ మ్యామ్? యా కమ్ ఇన్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే మా, మై నేమ్ ఇస్ శ్రీ విద్య. ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. మై నేమ్ ఇస్ కృతికా శిష్య కంబుగాని. ఐ హావ్ కంప్లీటెడ్ పీజీ. గుడ్. మీరు? మై నేమ్ ఇస్ సాయి శిష్రా. ఐ హావ్ కంప్లీటెడ్ బీకామ్ కంప్యూటర్స్. ఓకే కూల్. మ్యామ్, దీస్ ఆర్ మై సర్టిఫికేట్స్. ఒక్కరోజు, అది ఒక్కరోజు ఇంట్లో పని మీరు చేయండి, మీ ఆఫీస్ పని నేను చేసి చూపిస్తా. నేను ఇంట్లో పని చేయాలా? వదిలే శ్రీ, నీ పని నువ్వు చేసుకో, నా పని నేను చేసుకుంటా. ఏ ఇంట్లో పని అనగానే భయం వేసిందా? ఇంట్లో పని తేలిగ్గా తీసేయకండి, చేస్తే తెలుస్తుంది ఎంత కష్టమో. ఊరికి అలా అన్నాలే శ్రీ, ఏమనుకోకు. లేదు, ఆల్రెడీ డిసైడ్ అయిపోయా. ఇంట్లో పనులన్నీ చక్కబెట్టి నేను కూడా ఏదైనా జాబ్ చేసి ఆడోళ్ళు మీకంటే గొప్పోళ్ళని నిరూపిస్తా. సర్లే శ్రీ, మంచి నిర్ణయమే తీసుకున్నావు. నాకు కూడా వెళ్ళిపోతుంది. పైగా మనకి 2 కూతురు కదా. సరే. ఓయమ్మ స్వామి. A few moments later. సమయానికి ఏం జాబ్ చేయాలో కూడా అర్థం కావడం లేదే. ఆలోచించు విద్య, ఆలోచించు. ఏదైనా మంచి ఒక ఐడియా ఆలోచించు. ఏముందబ్బా, గుర్తొచ్చింది. సార్, నేను మ్యారేజ్ బ్యూరో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, మీరేమంటారు? మ్యారేజ్ బ్యూరోనా? అది నడపడం అంత సులభం కాదు శ్రీ. ఫోటోస్ బయట కలెక్ట్ చేయడం అంత ఈజీ కాదు. కష్టపడితే సాధించలేనిది ఏముంది చెప్పండి. పైగా వర్కర్స్ కూడా కావాలి. వర్కర్స్ అంటారా? పేపర్లో యాడ్ ఇస్తాలే. సరే శ్రీ, మరి లేట్ ఎందుకు, స్టార్ట్ చేయి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ, త్వరగా భోజనం వడ్డించు.
సార్ ఇంకా చేయలేదు. ఏంటి శ్రీ రోజంతా ఇంట్లోనే ఉండేది, సమయాన్ని భోజనం కూడా చేయకపోతే ఎలా చెప్పు? ఏంటి ఇంట్లోనే కదా ఉండేది అంటున్నారా? ఇంట్లో ఎన్ని పనులు ఉంటాయో మీకు తెలుసా? పొద్దున్న లేవాలి, ఇంట్లో బయట కసులు నూకాలి, ముగ్గు పెట్టాలి, ముగ్గు పెట్టేసిన తర్వాత టిఫిన్ చేయాలి, టిఫిన్ ఏమో తినిపించాలి, తినిపించిన తర్వాత పిల్లలు స్కూల్ పంపించాలి, స్కూల్ పంపించిన తర్వాత మీరు సామాన్లన్నీ తోముకోవాలి. ఈ లోపు లంచ్ టైం అవుతుంది. లంచ్ ప్రిపేర్ చేసేసరికి మళ్ళీ సామాన్లు ఇల్లు పట్టాయి. ఆ సామాన్లన్నీ తోముకోవాలి. తోముకున్న తర్వాత ఖాళీగా ఉంటామంటే అదే లేదే, మళ్ళీ ఇచ్చేసిన బట్టలన్నీ మిషన్కి వేయాలి, మిషన్కి వేసిన బట్టలన్నీ ఆరేయాలి. ఆరేసిన తర్వాత వెంటనే పిల్లలు ఇంటికి వస్తారు. వాళ్ళ స్నాక్స్ హోంవర్క్ చేసేసరికి నైట్ అయిపోతుంది. మళ్ళీ నైట్ డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా. ఈ మధ్యలో మీకు గ్యాస్ ఎట్లా కూర్చుందో చెప్పండి. మళ్ళీ తింటాం కదా, ఆ సామాన్లు ఎవరు తోముతారు? అవి కూడా నేనే చేయాలి. ఇలా రాత్రి 11 అవుతుంది. శ్రీ గడియారంలో ముళ్ళైన టైం టు టైం తిరుగుతుందేమో. మేము ఆ టైంకి సంబంధం లేకుండా కష్టపడుతుంటే అది గుర్తించిపోగా మళ్ళీ ఇంట్లోనే కదా ఉండేది అంటారా? అయ్యో శ్రీ, ఒక్క రోజు, అది ఒక్క రోజు ఇంట్లో పని మీరు చేయండి, మీ ఆఫీస్ పని నేను చేసి చూపిస్తా. ఇంకా ఎంత సాధిస్తారా? ఇంటి పేరు అని ఎవరికి కావాలా? ఇంటి పేరు పెళ్ళైనోడికి కావాలా? ఇంటి పేరు మా ఆయన పేరు చెప్పుకొని ఊరు బతుకుతా ఉన్నాయి. ఎవడం పుష్ప అన్న మేనేజర్, నువ్వు? పుష్ప ఫ్రెండ్, నువ్వు? పుష్ప అన్న డ్రైవర్, నువ్వు? పుష్ప అన్న మనిషి. ఇదా ఎవరినైనా అడిగినా వాళ్ళ పేరు చెప్పుకో, పుష్ప మంచి అని చెప్పుకుంటారు. ఇదంతా ఎందుకయ్యా? ఈయనెవరు? పుష్పాలన్నా. ఇది నా మొగడంటే. యో, పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. మమ్మీ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, వాటర్ బాటిల్స్, బ్యాగ్, బుక్స్, లంచ్ బ్యాగ్స్, గాడి అవన్నీ కొస్తావా? కొలిస్తలే రేపు. ఇప్పుడే పోదాం. ఇప్పుడు వద్దులేనన్నా, రేపు తీసుకెళ్తాలే. నాకు ఇప్పుడే కావాలా? రేపు తీసుకొద్దాంలే. నువ్వు ఎప్పుడు ఇంతే. నిన్న మమ్మీ కాఫీ ఇచ్చింటే ఏం స్పెషల్ ఉంది అనింది. మమ్మీకి తెలీదా నేను చేయడం ఒక పెద్ద స్పెషల్ అని? అందుకనే ఈరోజు మమ్మీకి స్పెషల్ కాఫీ పెట్టిస్తా. స్పెషల్ కాఫీ కావాలంటే స్పెషల్ కాఫీ. ఇప్పుడు చూడు ఎలా చేస్తాను. ఇందులోకి కాఫీ పొడి బదులు చికెన్ మసాలా, పెప్పర్ పౌడర్, గరం మసాలా, బిర్యానీ మసాలా అండ్ షుగర్కి బదులు సాల్ట్. ఇది కాదా స్పెషల్ అంటే. ఇప్పుడు ఇది కానీ మమ్మీ తాగితే. మమ్మీ కాఫీ. ఏంటి ఇట్లుంది ఘాటుగా కారం కారంగా? స్పెషల్ కాఫీ. అవునా? దగ్గరికి రా. మమ్మీని బుక్ చేద్దామని తిరిగి నేనే బుక్ అయ్యా. అందరూ బాగుండేటట్లు ఆశీర్వదించు శివయ్య. సర్వేస్ లోకన సుఖినోభవంతు. రెడీ అయిపోయాం కదా, పది మమ్మీకి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం. మమ్మీ వెళ్ళి దేవుని మొక్కుకోండి. ఓం మహాదేవ శంభో శంకర. ప్రసాదం తీసుకోండి. ఇవాళ మేము ఇద్దరం జాగారం చేస్తాం మమ్మీ. ఏంటేంటి జాగారం చేస్తారా? పెద్దవాళ్ళ మా చేతే కావడం లేదు మేల్కోవడం. మీరేం మేల్కుంటారు చెప్పండి? ఏం వద్దులే. లేదమ్మా, మేము ఉంటాం. చెప్పినా వినరు కదా, మీ ఇష్టం. నేను పోయి పడుకుంటా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. టైం అంతే. 11 అవుతుంది. చైక టైం అంతే. 1 అవుతుంది. డాడీ టైం ఎంత అవుతుంది? 4:30 అయింది నాన్న. నాకు నిద్ర వస్తుంది. శిశు నాకు కూడా వస్తుంది, కానీ నాతో రా. ఈ పిల్లలు ఇంకా పడుకోనట్టున్నారు. ఎక్కడ పోయినారో ఏంటో. కళ్ళు వాటర్ తీసుకో. ఇటు ఇవ్వు శ్రీ. ఇంకేం శ్రీ, పెళ్ళి అయిపోయిందా? ఇంకేమైనా మిగిలిందా? 1 వీక్ అయింది కనిపించగా. అయిపోయినట్టే కళ్ళు. శ్రీ, నా కోసం లడ్డు బూందీ ఏమని తెచ్చినావా? తెచ్చినాను కళ్ళు, నీకు స్వీట్స్ అంటే ఇష్టం కదా. పెళ్లిలో హడావిడంతా నీదే ఉన్నట్టుంది శ్రీ. పైగా మెహందీ కూడా సూపర్ ఉంది. థ్యాంక్ యూ కళ్ళు. కానీ ఏం చేద్దాం, పని చేసి చేసి నా మెహందీ అంతా పోయింది. హాయ్ పెద్దమ్మా, నా మెహందీ ఎక్కడుంది శిష్యు నీ మెహందీ? అంతా పోయింటేను. అయ్యో అంత పోయింది కదా. శిశిరా, ఈ చిట్టి చేతులతో ఏమైనా పని చేసావా? లేదు పెద్దమ్మా. సామాన్లు కడిగావా? పోనీ బట్టలు ఉతికావా? లేదు పెద్దమ్మా. మరి ఏం చేసావని మెహందీ పోయింది? ఈ చెట్టు చేతులతో హోంవర్క్ రాసి మెహందీ మొత్తం అంతా పోయింది. ఏంటి, హోంవర్క్ రాసిన దానికి పోయిందా? ఏంటి శ్రీ, శిశిరా మళ్ళీ ఇంత షార్ప్ గా ఉంది? అదే కళ్ళు, నాకు కూడా ఇప్పుడే తెలిసింది. అక్క ఏంట్రా తింటావా? పట్ట. వద్దక్క, తిను. ఇక్కడ కూడా ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మాట వరుస కడినా. అక్క ఏంట్రా నీ గోళ? బజ్జీలు తినాలనిపిస్తుంది, వేసి అక్క. పోయి సినీ పిండి రేపు వేసిస్తా. వద్దులే, సెల్ చూసుకో. ఎదవికి ఎటకారం అని ఎందుకంటే
ఏంటప్ప సౌండ్? మీను డింగ్ 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 డింగ్. మీనునా నీకు చెప్తా. మమ్మీ మమ్మీ ఎవరో మీతో మాట్లాడుతున్నాడు మమ్మీ. ఏంటి అమ్మాయితో మాట్లాడుతున్నాడా? చచ్చాడేదో పదా. రే ఎవర్రా మీను? మీను ఎవరక్క? అదే నేను అడుగుతాండేది ఎవరు అని. నీ మీద ఒట్టక్క నాకు తెలీదు. రే ఆపు, నా మీద ఒట్టేస్తావు. పోనీ నా మీద ఒట్టక్క తెలీదు. చెప్తే అన్నం పెట్ట, లేకపోతే పెట్టను. అక్క అది మీను పాటే. పాటనా? నేను నమ్మను. నమ్మవా? ఒక నిమిషం. ఇదిగో చూడు. సారీరా తమ్ముడు. పర్లేదులే అక్క. పాయే అబద్ధాలని చెప్తా పదా. అమ్మయ్యా. సిస్టర్ ఎగ్జామ్స్ అన్ని ఎలా రాసావే? అబ్బో చించి పడేసా. ఏంటి కష్టపడి చదివి చించి పడేసావా? ఈ మాత్రం దానికి చదవడం దేనికి, రాయడం దేనికి, చించి పడేయడం దేనికి? నేను ఇంకా నువ్వు అంతలా చదువుతుంటే అబ్బో చాలా ఎక్స్పెక్ట్ చేశా. పడేసేదాకా నువ్వు అంతలా చదివింది నాకు ముందు నుంచి డౌట్ దీని మీద. ఏ చావులే. అయ్యో మమ్మీ చించేసా అంటే రాసి పేపర్ చించేది కాదే, అంత బాగా రాశానని అర్థం. అయ్యో అవునా? ఈ మట్టి బుర్రకు అంత ఆలోచన రాలా శిశు? సర్లే మమ్మీ నువ్వు హ్యాపీ కదా? హ్యాపీ అని అడగడమా? డబుల్ హ్యాపీ. యా ఆఫ్ కోర్స్ షూర్. ఇప్పటి నుంచి మళ్ళీ ఎగ్జామ్ వరకు చదువుని నన్ను ఇబ్బంది పెట్టకు. చదివి బాగా వచ్చిపోయా, నాకు రెస్ట్ కావాలి. ఎలాగా? రాసింది ఎగ్జామ్స్ కు అలసిపోయావు, మళ్ళీ ఎగ్జామ్స్ వరకు నీకు రెస్ట్ కావాలి. అంతవరకు చదవు అంతేగా? ఛాయా నువ్వు చాలా షార్ప్. అంతేగా అంతేగా. చదివిన 4 రోజులకి 2 నెలలు రెస్ట్ కావాలనా నిన్ను? అయ్యో మమ్మీ ఊరికే అట్లన్నానే, జస్ట్ ఫర్ ఫన్. అయితే ఓకే. అమ్మయ్య తప్పించుకున్నా, పోయి చదువుకోవాలి. ఏంటి కుమ్మేస్తుంది.